మన టాలీవుడ్ లో ఒక స్పెషల్ కేటగిరీ ఉంది. అది హారర్ కాదు, థ్రిల్లర్ కాదు, కమింగ్ సూన్ సీక్వెల్ కేటగిరీ. పోస్టర్స్ వస్తాయి, హైప్ వస్తుంది, ఇంట్రెస్ట్ కన్ఫర్మ్ చేస్తారు, ఫ్యాన్స్ ఎడిట్ చేస్తారు, తర్వాత ప్రాజెక్ట్ మాత్రం హిమాలయస్ కి మెడిటేషన్ కి వెళ్ళిపోతుంది. ఈ రోజు మన టాపిక్ సీక్వెల్ వస్తుందని నమ్మించి తర్వాత సైలెంట్ అయిన సినిమా పార్ట్ 2 స్టోరీస్. ఫస్ట్ ఒక క్లారిటీ చెప్తున్నా, ఇది రూమర్స్ లిస్ట్ కాదు, గాసిప్స్ కాదు, మేకర్స్ లేటర్ స్టేజ్ లో కంటిన్యూ చేయమని చెప్పి లేక డెవలప్మెంట్ స్టాప్ అయిన సీక్వెల్స్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. సినిమా హిట్ అయ్యాక ఆటోమేటిక్ గా అందరు మైక్ ముందు ఒకటే డైలాగ్ చెప్తారు, సీక్వెల్ డెఫినెట్లీ ఉంటుందని. అది సినిమా సక్సెస్ డైలాగ్ ప్యాక్ లో ఫ్రీగా వస్తుంది. కానీ సీక్వెల్ కి స్టోరీ కావాలంటే డేట్స్ కావాలి, బడ్జెట్ కావాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెల్ తీయాలంటే కరేజ్ కావాలి. కొన్ని రీసెంట్ ఇయర్స్ లో మనం చూసాం, హిట్ అయిన సినిమాలు ఎండింగ్ లో సీక్వెల్ హింట్ ఇస్తాయి, ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారు. కానీ లేటర్ మేకర్స్ ఇంటర్వ్యూలో ఆ స్టోరీ కంటిన్యూ చేయమని క్లియర్ గా చెప్తారు. ఫ్యాన్స్ ఏమో షాక్ అవుతారు, యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ చేసే బ్యాచ్ మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. సీక్వెల్ క్యాన్సిల్ అవడానికి నెంబర్ 1 రీజన్ స్టోరీ ఎక్స్టెన్షన్ ప్రాబ్లం. పార్ట్ 1 లో ఆర్గానిక్ వచ్చిన మ్యాజిక్ ని ఫోర్స్ఫుల్ గా పార్ట్ 2 లో రిపీట్ చేయాలంటే అది ఇన్స్టెంట్ నూడిల్స్ లాగా కాదు, ప్రెజర్ కుక్కర్ అయిపోద్ది డైరెక్టర్. హీరో ఇమేజ్ అప్గ్రేడ్ ప్రాబ్లం. ఫస్ట్ పార్ట్ లో స్ట్రీట్ రౌడీగా ఉన్న హీరో సీక్వెల్ టైం కి పాన్ ఇండియా స్టార్ అయిపోతాడు. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ కంటిన్యూ చేయాలంటే లాజిక్ కి లీవ్ లెటర్ పెట్టేయాలి. ఎక్స్పెక్టేషన్స్ భయం. పార్ట్ 1 హిట్ అయితే సెకండ్ పార్ట్ ఫ్లాప్ అయితే బ్రాండ్ డ్యామేజ్ అయిపోద్ది. సో కొన్ని ప్రొడ్యూసర్ సేఫ్ గా డిసైడ్ అవుతారు, మెమరీస్ సేవ్ చేసుకున్నా సీక్వెల్ వద్దని. అనౌన్స్మెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్ సిండ్రోమ్. మోషన్ పోస్టర్స్ కట్టాక స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యాక రియలైజ్ అవ్వడం స్టోరీ లేదని. ఇప్పుడు రిలీజ్ అయిన పోస్టర్స్ మాత్రం మ్యూజియం లో పెట్టేయాలి. ఇండస్ట్రీలోకి ఇంకో ఫన్నీ ప్యాటర్న్ ఉంది. సీక్వెల్ గురించి అడిగితే మేకర్స్ చెప్పేది ఏంటంటే, స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది, రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నాం, బిగ్ స్కేల్ లో ప్లాన్ చేస్తున్నాం, కానీ ఆ సినిమాకి సంబంధించిన ఫైల్స్ మాత్రం ఏ కబోర్డ్ లో ఉంటాయి కూడా వాళ్ళకే తెలియదు. యాక్చువల్లీ కొన్ని ప్రాజెక్ట్స్ కి సీక్వెల్ టాక్ స్ట్రాంగ్ గా ఉంటుంది. లేటెస్ట్ డైరెక్టర్స్ చెప్తారు, స్టోరీ కంప్లీట్ అయిపోయింది, షూట్ కి వెళ్తున్నామని. ఇట్స్ యాక్చువల్లీ గుడ్ సైన్. డైరెక్టర్స్ అనే వాళ్ళు స్టోరీకి ఎక్కువ రెస్పెక్ట్ చేయాలి, సీక్వెల్ కి గ్రీడ్ గా వెళ్ళకూడదు. ఫ్యాన్స్ మాత్రం ఇన్నోసెంట్ గా ఉంటారు భయ. క్లైమాక్స్ లో విలన్ ఎస్కేప్ అయితే పార్ట్ 2 కన్ఫర్మ్ అని ట్రేటర్ లో సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. డైరెక్టర్ మాత్రం బడ్జెట్ ఎస్కేప్ అయితే పార్ట్ 2 క్యాన్సిల్ అని క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాడు. నిజం ఏంటంటే సీక్వెల్ అనౌన్స్ చేయడం ఒక మార్కెటింగ్, సీక్వెల్ షూట్ చేయడం ఒక కమిట్మెంట్, సీక్వెల్ రిలీజ్ చేయడం మాత్రం ఇప్పుడు ఒక మిరాకిల్ అయిపోయింది. మనం ఆడియన్స్ గా కొట్టేయాలి. సీక్వెల్ న్యూస్ వింటాం, ఎగ్జైట్ అవ్వాలి, కానీ హార్ట్ లో ఒక చిన్న డిస్క్రిమెంట్ పెట్టుకోవాలి. షూట్ స్టార్ట్ అయ్యే వరకు సీక్వెల్ ట్రైలర్ లెవెల్లోనే ఉంటుంది. మీరు కామెంట్ లో చెప్పండి, మీరు ఇయర్స్ గా వెయిట్ చేసి మర్చిపోయిన సీక్వెల్ ఏది? ఫస్ట్ డే ఫస్ట్ షో ఏ సీక్వెల్ మూవీకి వెళ్తారు? నెక్స్ట్ వీడియో దగ్గర కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే సినిమాటిక్.